అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇస్లాంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము చదువుకునే కీర్తనలో ఒక వచనాన్ని ధ్యానించుదాం. చూడండి, 32వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రెండవ వచనం కూడా చూద్దామా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ధన్యత అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడి చేత ఎవరైతే ప్రాయశ్చిత్తం పొందుతారో, దేవుడి చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతారో వారు ధన్యులు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్లో ధన్యత అనే మాట, ఆశీర్వాదం అనే మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఆశీర్వాదాలు దీవెన అనే రెండు మాటలు ఒకటి కాదు. ఇవి రెండు కూడా వేరు వేరే. దీవెన అనే మాట వేరు, ఆశీర్వాదం అనే మాట వేరు. ఈ రెండు కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉన్నాయి. ఆశీర్వాదాలు అంటే దేవుడు మనకి అనుగ్రహించేవి. ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కానివ్వండి, పర సంబంధమైన ఆశీర్వాదాలు కానివ్వండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కానివ్వండి, దేవుడు తన బిడ్డలకి వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. వారిని ఆశీర్వదించి, వారిని దీవించి, వారు దేవుడివన్నీ పొందుకొనున్నట్లుగా, మంచి వాటినన్నిటినీ పొందుకొనున్నట్లుగా, గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని పొందుకొనున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు అంటే తన ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరించే దినాలలో చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏం చేశారంటే వారిని ఆశీర్వదించారట, చేతులెత్తి వారిని దీవించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి పరమునకు ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరిన జన సమూహాలందరి మీద చేతులు చాపి ఆయన ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని యొక్క మేలులు పొందాలని, మంచి వాటిని పొందాలి, గొప్ప వాటిని పొందాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే ఈ ధన్యత, దీవెన అనే మాట దేని కొరకు చెప్పబడింది అంటే దేవుని బిడ్డలారా, అలాగ దేవుడు మార్చడం. దేవునికి స్తోత్రం. దీవెన అనేది ఏదో ఒకటి ఇవ్వడం కాదు, మనల్నే దీవెనగా మార్చివేయడం. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు తన బిడ్డలైన వారందరినీ దీవెనగా మార్చివేస్తున్నాడు. దీవెనగా మనమే మారిపోతాం. మనం కూర్చుంటే దీవెన, మనం నించుంటే దీవెన. అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇదిగో నా బిడ్డలైన వారందరికీ నా మాట విని నాకు లోబడి నేను చెప్పినట్లు నడుచుకోవాలని ఆశపడుతున్న బిడ్డలందరూ దీవెనగా మారిపోతారు. ఎలాంటి దీవెన అంటే వాళ్ళు లోపలికి వెళితే దీవెన, బయటకు వస్తే దీవెన. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆహారం దీవెన, వాళ్ళ పానం దీవెన, వాళ్ళు పొలములో ఉంటే దీవెన, వాళ్ళు వ్యాపారం చేస్తే దీవెన, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వారందరికంటే వాళ్ళు పైన ఉండే దీవెన కలిగి ఉంటారు. వాళ్ళు తలగా ఉండే దీవెన అంటే అలాగే ఉంటారు. ఒక దీవెనకరమైన వ్యక్తిగా మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏదో కొన్ని దీవెనలు మనకి ఇవ్వాలి అనుకోవడం లేదు, కానీ మనల్ని కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని తృప్తిపరచడమే కాదు, కానీ మనల్ని ఒక దీవెనగా మార్చివేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు అన్ని విషయాలలో కూడా నీ చేతి పనులన్నిటి విషయంలో నువ్వు ఏ పని చేస్తుంటే అందులో దీవెన వచ్చేస్తుంది. ఎందుకంటే నీవు దీవెన గల వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు పైన కూర్చున్నా దీవెనే, కింద కూర్చున్నా దీవెనే. నువ్వు ఏది ముట్టుకుంటే అది దీవెన, నువ్వు ఏ పని చేస్తే అందులో దీవెన. ఎందుకంటే అందుకనే దేవుడికి మన అందరికీ ఆయన పెట్టుకున్న పేరు ఏదైనా ఉన్నది అంటే దీవెన. దేవుడు మనకు పెట్టిన పేరు ఏంటండి? దీవెన. మనందరి పేర్లు కూడా దీవెనే. బైబిల్లో దేవుడు తన బిడ్డలైన వారికి ఇశ్రాయేలీయులకి 2 పేర్లు పెట్టుకున్నాడు. నీవు హెప్సిబా, నువ్వు బ్యూలా అని పిలువబడతావు అని, అంటే పవిత్రం. నీవు దేవుని ప్రియం అనే పేర్లు పెట్టి పిలువబడతావు. అలాగా మనం పిలిపించుకోవడం దేవునికి ఆనందం, దేవునికి స్తోత్రం. చూడండి, చిన్న బిడ్డల్ని తల్లిదండ్రులు బాగా ముద్దుగా పిలవాలి అనుకున్నప్పుడు, బాగా గారం చేసినప్పుడు వాళ్ళని ఏమని పిలుచుకుంటారు అంటే బంగారం అని పిలుచుకుంటారు. నేను నా 2 పిల్లల్ని కూడా బంగారం అనే పిలిచేదాన్ని. మనం పిలవడం వాళ్ళకి తెలిసిపోతుంది, మా అమ్మ నన్ను ఇంత ప్రేమిస్తుంది. అలాగే మనకి కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మనం ఏమని పిలుస్తాము అంటే ఒక ముద్దు పేరు పెట్టి పిలుస్తాం, అసలు పేరు పక్కన పెట్టి. దేవుడు తన బిడ్డలైన వారిని ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు నా ప్రియము, నీవు పవిత్రమైన దానివి, నువ్వు హెప్సిబా, నువ్వు బ్యూలా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని మొట్టమొదటిగా ఎన్నుకున్నప్పుడు అబ్రహాముకి కూడా పేరు మార్చేస్తాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాములో ఆ గొప్ప దీవెనలను దేవుడు చూస్తున్నాడు. ఆ గొప్ప ఎలాగా అతను దీవింపబడుతున్నాడు, ఎలాగ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటున్నాడో చూసి, ఊరికే నువ్వు అబ్రామ్ అబ్రామ్ అని పిలవబడద్దు, నీకు ఇంకో పేరు పెడతాను, నీ పేరు అబ్రహాం అన్నాడు. షారాని కూడా దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు షారాయి షారాయి అని పిలవబడద్దు, ఇక నీ పేరు షారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతుర్ని కూడా దేవుడు అలాగే చెప్పాడు. తన సంఘాన్ని పేతురు మీద కట్టాలి అనుకున్నప్పుడు అతడికి సీమోను అనే పేరు ఉండేది. దాని అర్థం ఏంటంటే రెల్లు, ఊగుతాడు అని. నా సంఘాన్ని నా బిడ్డ చేతుల మీదకి అప్పగిస్తున్నాను, ఈ ఊగుతాడు పేరేంటి, ఈ ఊగుతాడు పేరొద్దు అని రాయి అని పేరు పెట్టాడు. రాయి అనే పేరు మాకు అర్థం ఏంటి? పేతురు అని పేరు పెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు బండలాగా ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి, నువ్వు స్థిరంగా ఉండాలి, నువ్వు నా సంఘం అంతటికి ఒక పునాదిగా ఉండాలి, నేనే నిన్ను నడిపిస్తూ ఉండాలి. ఈ ఉద్దేశం దేవుడు పేతురు ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి సీమోన్ అనే పేరు పక్కన పెట్టేసి ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? పేతురు అని పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు మనందరికీ ఒక నామాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, దీవెన. ఏం పేరు మన పేరు? దీవెన. మనమే దీవింపబడిన వాళ్ళం, దేవుని బిడ్డలారా, మనము అలా మార్చబడిన వాళ్ళం. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చాలనుకున్నాడు. అంటే మనం ఏది పట్టుకుంటే అదే దీవెన, ఏం చేసినా అదే దీవెన, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే దీవెన. మేము ఒకసారి కడప మీటింగ్స్కి వెళ్ళాం. కడప మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు మమ్మల్ని, నన్ను డాడీ గారిని చాలా బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అయ్యా ఖాళీ లేదు, మేము ఉదయమంతా ప్రార్థనలో ఉండి రాత్రి మీటింగ్లో ఉండాలి అంటున్నా కూడా లేదు 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 అని చెప్పి చాలా బ్రతిమలాడి మమ్మల్ని తీసుకెళ్ళాడు. పాపం ఆ పాస్టర్ గారు ఒక చిన్న గుడిసెను, చిన్న ఇంటిని కలిగి ఉన్నారు, ఒకే రూము. అది చూడగానే మా హృదయాల్లో ఒక బాధ కలిగింది. అయ్యో నీ దాసుడు మంచి సౌకర్యాలతో మంచి సదుపాయాలతో ఉండాలి ప్రభా అని చెప్పి అక్కడ దీవించి వచ్చేటప్పుడు డాడీ గారు ఒక ప్రవచనం చెప్పారు, ఈ ఇల్లు పెద్ద ఇల్లుగా మార్చబడుతుందని. మేము తర్వాత సంవత్సరం వెళ్ళేటప్పటికీ అదే ఇల్లు ఒక పెద్ద భవంతిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఎక్కడ కాలు పెడితే అక్కడే దీవెన, మనం ఏ మాట మాట్లాడితే ఆ మాటలో దీవెన. దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకం ఈ సంగతి గుర్తించక
వాళ్ళు చెడిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులలో ఇంత దీవెన ఉంది. వాళ్ళు ఎక్కడ నిలబడితే అదే దీవెన, వాళ్ళు ఏది పట్టుకుంటే అదే దీవెన. దేవుడు దీవెనగా మనల్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఇప్పుడు ఇంతకుముందు మనం శాపగ్రస్తులమే, ఇంతకుముందు మనం శత్రువులమే, ఇంతకుముందు మనం భక్తిహీనులమే, ఇంతకుముందు మనం చీకటిలో ఉన్న వాళ్ళమే, ఇంతకుముందు సాతానుకు అబద్ధ హస్తాలలో ఉండిన వారమే. కానీ ఈరోజు క్రీస్తునందు నమ్మకం పెట్టిన మనము యేసును తండ్రిగా ప్రభువుగా కలిగి ఆయననే సేవిస్తూ ఆయన రక్తం చేత కడగబడిన నీవు నేను లోకానికి దీవెన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏదో ఆళ్ళకులాగే నేను ఉన్నానమ్మా అనుకోకూడదు. నీలో ఉన్న ప్రత్యేకతను మొదట నువ్వే గుర్తించాలి, అప్పుడే లోకం గుర్తిస్తుంది. నీ ప్రత్యేకత ఏంటో నీకే తెలియకపోతే ఇంకా లోకం ఏం గుర్తిస్తుంది? నేను ఎక్కడ నిలబడితే అది దీవెన అనే సంగతిని మీరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ నిలబడితే ఇక్కడ దీవెన కలుగుతుంది. ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆ వ్యక్తికి దీవెన కలుగుతుంది. ఈ వ్యక్తి మీద నా చెయ్యి పెడుతున్నాను కాబట్టి ఆ వ్యక్తికి దీవెన కలుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఆఖరికి నువ్వు లోపల ఉంటే అక్కడ దీవెన, వెలుపల ఉంటే అక్కడ దీవెన. హల్లెలూయా. నువ్వు మాట్లాడేదంతా దీవెన, నువ్వు చూసేదంతా దీవెన. అందుకనే దేవుడు అబ్రహాముని పిలుచుకున్న తర్వాత అతన్ని ఒక ఎత్తైన శిఖరం మీదకి ఎక్కించి, అబ్రహాము అదంతా చూడు అన్నాడు. అలా చూస్తున్నాడు, అటువైపు చూస్తున్నాడు, ఇటువైపు చూస్తున్నాడు, తూర్పు చూస్తున్నాడు, పడమర చూస్తున్నాడు, ఉత్తరం దక్షిణం అన్నీ చూస్తున్నాడు. ఆ తర్వాత చూసేసావన్నీ అన్నాడు దేవుడు. అన్నీ చూసేసాను తండ్రి అన్నాడు. అదంతా నీదే అన్నాడు. అంత నీదైపోతుంది. ఎందుకంటే నువ్వు చూస్తే దీవెన, నువ్వు ఎంత మేర చూడగలుగుతావో చూడు, అదంతా దీవెనకరమైపోతుంది. అదంతా నీకు స్వాస్థ్యం అయిపోతుంది, ఆస్తి అయిపోతుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము దీవెన అనే సంగతి మరిచిపోయి తిరుగుతున్నాం. మనం ఏది పట్టుకుంటే అది దీవెన. ఒక హాస్యాస్పదమైన కథ ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక అతను అడిగాడంట, దేవా నాకు ఒక వరం ఇవ్వండి అని. అంటే ఏ వరం కావాలి అంటే, నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలన్నాడట. అయితే ఇచ్చాను పో అంటే, అతడు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీవేది చూస్తే అది దీవెన. దేవునికి స్తోత్రం. నువ్వేం మాట్లాడితే అది దీవెన, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవెన. నీ చెయ్యి చాపిన ప్రతి స్థలము దీవెనకరమైనదే. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవెనగా మార్చాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అయితే ఆయన ఇస్తాడు, కానీ మార్చడం విషయంలో మనల్నే దీవెనగా మార్చేశాడు. హల్లెలూయా. మనలో ఉండేది దీవెన, మనం ఇచ్చేది కూడా దీవెనే. అందుకనే ధన్యులు అనే మాట మన కొరకు రాయబడింది. వీరు దీవెన నొందిన ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినా మన ద్వారా దీవెనే కలుగుతుంది. ఈ విషయాన్ని ఒక దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన ఒక దేవుని బిడ్డగా నువ్వు గుర్తించాలి. నేను దీవెన. చాలామంది కృంగిపోయే క్రైస్తవులు ఉంటారు, కృషించిపోతూ ఉంటారు. ఎంత దిగులుగా ఉంటారు అంటే, యేసయ్య అనుకుంటాడేమో అనుకుంటా నేను, ఎందుకు బాబోయ్ నేను ఈమెని రక్తంతో కడుక్కుని కొనుక్కున్నాను అని. ఐశ్వర్యవంతుడైన దేవుడి దగ్గర వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు, పరమ వైద్యుడైన యేసయ్య దగ్గర వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. అన్నీ ఇవ్వగలిగి అన్నీ చేయగల శక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏడుస్తూ కూర్చుంటారు. క్రైస్తవులు ఒకే ఒక దానికి కన్నీరు కార్చాలి. దేవుని బిడ్డలారా, ఒకే ఒక విషయంలో మనం కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ భూమి మీద అన్యుడు బతికినంత కాలంలో ప్రభుని నమ్మకపోయాడు అంటే, అతడు చనిపోయిన తరువాత భయంకరమైన యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళిపోతున్నాడు. ఆ తరువాత అగ్గి ఆరని పురుగు చావని నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే క్రైస్తవులు ఏడుస్తారు. చిన్న వయసులో మేము ప్రార్థనలు చేసుకుంటా ఉంటే, మా ఇంటి చుట్టుపక్కల, మేము ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. మా ఇంటి చుట్టుపక్కల అందరూ వీళ్ళు ఏంటి ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తారు అనుకునేవారు. ఇంతకీ వాళ్ళ కొరకు ఏడుస్తున్నామని వాళ్ళకి తెలియదు. మేము అక్కడి నుంచి వచ్చేసాం, కానీ అదే వీధిలో 3 సంఘాలు వెళ్ళొచ్చాయి.
3 సంఘాలు కట్టబడ్డాయి. ఎందుకంటే మేము అక్కడ ఏడ్చాం. ఎందుకోసం ఏడుస్తున్నాం వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు లోకస్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఏదైనా బాధ కలిగినప్పుడు, వాళ్ళకి ఏదైనా లేకపోయినప్పుడు ఏడుస్తారు. కాబట్టి క్రైస్తవులు కూడా అలాగే ఏడుస్తారేమో దేవుడి దగ్గర అనే ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉండేవారు. దేవుని బిడ్డ, మనం తప్పకుండా ఏడవాలి. మనకి ఏడ్చే పరిస్థితి రాదు, దేనికోసం మనం ఏడం. కానీ ఒకే ఒక విషయంలో మనం తప్పకుండా ఏడవాలి. ఎందుకంటే ఒక అన్యుడు దేవుని నమ్మకుండా చనిపోయాడే అనుకోండి, దేవుని బిడ్డలారా, అతడు పాతాళానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాడు. తరువాత నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి మనం ఏడవాలి. అంతేకాదు, క్రైస్తవులుగా ఉండి పాపాలు చేసే వాళ్ళ కొరకే ఏడవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ పాపం వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో పడేయకుండా, వాళ్ళు పాపాలు విడిచిపెట్టి రోజు రోజు పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా, నీతిగా ఉండాలని క్రైస్తవుల కొరకు ఏడవాలి. పాపం కొరకు ఏడవాలి. అయ్యో వీళ్ళ పాపాల్లో ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి అని ఏడవాలి. కానీ మన జీవితం మాత్రం ఏ జీవితము అంటే ఏడ్చే జీవితాన్ని ఇవ్వలేదు. అమ్మ నీవే దీవెన అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా దీవెనగా ఎలాగ మార్చాడు మన తండ్రి మనల్ని అంటే, అందుకని అంటున్నాడు ఈ కీర్తనాకారుడు, నీ అతిక్రమాలకి ఆయన పరిహారం చేసేసాడు. ఇంతకుముందు నువ్వు దీవెన వ్యక్తివి కాదు, నువ్వు శాపగ్రస్తురాలువే, శాపగ్రస్తుడివే. కానీ నేనేం చేశానంటే నీ అతిక్రమాలన్నిటికీ పరిహారం చేసేసాను. మొత్తం నీ పాపం అంతా తీసేసి సముద్రపు అగాధంలో పడేశాను. దేవుడు మనల్ని క్షమించే విధానం పరిశుద్ధ గ్రంథంలో చెబితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో దేవుని బిడ్డలారా. మనం ఇక పాత పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మొత్తం తీసుకెళ్ళి సముద్రంలో వండ చుట్టి పాడేశాడు దేవుడు. వీపి వెనకాల వేసేసుకున్నాడు మన పాపాన్ని. తూర్పుకి పడమర ఎంత దూరం ఉందో అంత దూరం విసిరి కొట్టాడు దేవుడు. ఇనుప కంఠంతో రాయబడిన మన పాపాలను ఇసుకలో రాయబడినట్టు తుడిచేశాడు. కాబట్టి ఈ రోజున ఎలాగ నేను దీవెనయ్యాను, ఎలాగ నేను ముట్టుకున్నదల్లా దీవెన అయిపోతుంది, నేను ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళకి దీవెనలు ఎలా వచ్చేస్తున్నాయి, నేను ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ ఎందుకు దీవెన కలుగుతుంది అంటే దేవుడు అంటున్నాడు, అలాగ నిన్ను మార్చాలని నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేస్తాను. హల్లెలూయా. నీ పాపాలన్నిటికీ పరిహారం జరిగింది. నేను నిన్ను నిర్దోషి అని పిలుస్తున్నాను. ఎవరు పిలుస్తున్నారట మనల్ని నిర్దోషి అని? దేవుడే పిలుస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడే పిలుస్తున్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చి ఆమె పాపం చేసింది, రాళ్ళు పెట్టి కొడతాము అంటున్నారు. నిజంగా దేవుడి కృప వల్ల ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. వాళ్ళు అక్కడైనా తీసుకెళ్ళిపోయి కొట్టుంటే ఆమె చనిపోయేది. కానీ యేసు పాదాల దగ్గరికి రాబట్టబడింది కాబట్టి ఇంతంత పెద్ద రాళ్ళు తీసుకుని చుట్టూ మోగిన గుంపులకి చెప్పారు, మీలో పాపం లేని వాళ్ళు రాయేసేయండి అని. ఒక్కడు కూడా రాయేయకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభు చెప్తున్నారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా నిన్ను శిక్షించను. దేవుడు మొత్తం శిక్ష అంతా మన మీద నుండి తీసేసి, మనకు అందుకని క్రైస్తవులకి పాప శిక్ష లేదు, మనకి తీర్పు లేదు, మనకి ఉగ్రత లేదు. దేవుని బిడ్డలారా, మనం తీర్పు దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయాం. లోకమంతటికి తీర్పు తీర్చబడతా ఉంటే మనం మాత్రం చక్కగా కూర్చుని సింహాసనంలో అందరి వంక చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన తీర్పు కొట్టివేయబడింది. హల్లెలూయా. తీర్పు నుండి, శిక్ష నుండి దేవుడు మనల్ని విడిపించడానికి, మనల్ని దీవెనగా మార్చడానికి మొత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చేసేస్తాడు, కనబడకుండా చేసేసాడు. అది అందుకే అమ్మ నువ్వు దీవెననుందావు అని చెప్తున్నాడు. అందుకేనయ్యా నువ్వు దీవెననుందావు. దేవుడే నిన్ను నిర్దోషిపో, ఇక నీకు శిక్ష లేదు అన్నాడు. కాబట్టి ఇక నీవేమైపోయావు? దీవెన నొందిన స్త్రీగా, పురుషుడిగా ఈ రోజున దేవుని సన్నిధిలో మనం నిలవబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక గజ దొంగని రాష్ట్రపతి గారు అతన్ని క్షమించి విడుదల చేస్తారనుకోండి, మనం చూసి నువ్వు దొంగడు కదా,
జైల్లో ఉండవలసిన వాడు కదా, ఎలా వచ్చేసావు, ఎందుకు వచ్చేసావు అని మనం అడిగామనుకోండి, అప్పుడు చెప్తాడు, నేను క్షమించబడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. నాకు రాష్ట్రపతి గారే క్షమాపణ పెట్టారు కాబట్టి నేను దర్జాగా తిరుగుతానని. మనం ఎంతమంది ఎన్ని కోతలు కూసినా అతను దర్జాగానే తిరుగుతాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పై నుండి వచ్చింది. ఈ రోజును కూడా దేవుడు మనకి ఎలాగా, నువ్వేంటమ్మా దీవెన మొన్నటి వరకు మా దగ్గరే ఉన్నదాను కదా, ఎలా వచ్చింది నీకు దీవెన అంటే అది యేసయ్య ఇచ్చిన దీవెన. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద చేయేస్తే వాళ్ళు బాగుపడిపోతున్నారేంటి? నువ్వు ఎవరింటికి వెళితే వాళ్ళకి దీవెన కలుగుతుందేంటి అంటే, నేను రక్తం చేత కడగబడ్డాను. దేవునికి స్తోత్రం. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తికి ఏం కలిగింది చెప్పండి? దీవెన కలగడం కాదు, దీవెనగా మారిపోయారు. మనమే ఒక దీవెనగా మారిపోయాం. దేవుని బిడ్డలారా, మీరు ఏం చేసినా అందులో దీవెన కలుగుతుంది. మీరు వ్యాపారం చేసినా, చేతి పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, మీరు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నా నేను దీవెనకరమైన వ్యక్తిని అని గుర్తించి మీరు చేయగలగాలి. తర్వాత చూడండి, దేవుడు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆయన మొట్టమొదటి చేసిన ప్రసంగం కనబడుతుంది. ఆ ప్రసంగం యొక్క సారాంశం ఏంటి? నువ్వు ధన్యుడివి, 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 ధన్యుడివి. ఎంత అద్భుతమైన ప్రసంగమో దేవుడు చెప్తున్నాడు తన బిడ్డలైన వారికి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చేసిన ఆ మొట్టమొదటి ప్రసంగాన్ని అందరూ కూడా చదివి కంఠస్థం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు బంగారం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. నీ దీవెనలో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో చూడంటున్నాడు. నువ్వు దీవింపబడినప్పుడు నేను నిన్ను ఆత్మను దీనంగా మార్చేస్తాను. అలాంటి మార్పు నీలో కలుగుతుంది. నీలో సాత్వికం వస్తుంది. నీతి కొరకైన ఆకలి దప్పులు నీకు కలుగుతాయి. నీలో కనికరం కలుగుతుంది. నీలో హృదయ శుద్ధి కలుగుతుంది. నీలో సమాధానం కలుగుతుంది. నీలో ఎంత హింసలు పెట్టినా నిలబడే కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా చెప్పి నీకు ఇలాగా మార్చివేస్తున్నాను నిన్ను. ఆ తరువాత దానికి వచ్చే దీవెనలు ఏ రీతిగా నీవు పొందుకున్నావో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. నీకు పరలోకం నీదే, ఓదార్పు నీదే, భూలోకంని స్వతంత్రించుకునే యోగ్యత నీదే, తృప్తి నీదే, కనికరం నీదే. నువ్వు దేవుని చూచేదవు. నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి అనబడతావు. దేవుని రాజ్యము నీదే. ఎంత గొప్ప దీవెనలు ప్రకటింపబడుతున్నాయో చూడండి. ఎంత అద్భుతమైన మార్పు. దేవుడు నిన్ను దీవెనగా ఎలాగ మలుస్తున్నాడో చూడండి. దీవెనగా ఉండడానికి దేవుడు నీకు ఎలాంటి గుణాలని, ఎలాంటి లక్షణాలను నీ హృదయంలో పెడుతున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్పాడు, నీలో ఉన్న రాతి గుండె నేను తీసేసి మాంసపు గుండెని పెడతాను. నువ్వు నా ఆజ్ఞలు గైకొనేలాగా నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన బుద్ధిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా కొండ మీద ఆయన కూర్చుని తన చుట్టూ ఉన్న బిడ్డలకి చెబుతున్నాడు, ఇక నుండి మీరు దీవెన. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తం చేత కడగబడడం అనే యోగ్యత నువ్వు కలిగి ఉండి దేవుడు చెప్తున్న ప్రతిదాన్ని అంగీకరిస్తున్నాననే మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా నీవు దీవెన, లోకమంతటికి దీవెనలు అందించే దీవెన.
పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనా. అయ్యా నీ రక్తంతో కడుగుకున్న నీ బిడ్డలయ్యా, అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. నీ చిత్తానికి అవునని చెప్తున్న నీ బిడ్డలు ప్రభా, అయ్యా నీ బిడ్డల జీవితాలను దీవెనగా మార్చినందుకు వందనాలు, దీవెనగా మార్చినందుకు వందనాలు. అయ్యా తీర్పు లేని దీవెనిచ్చావయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఉగ్రత లేని దీవెనిచ్చావు, శిక్ష లేని దీవెనిచ్చావు నాయనా. అయ్యా నీ గొప్ప దీవెనని బిడ్డ మీద ఉంచినందుకు, దీవెనగా మార్చి వేసినందుకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. దీవెనకరంగా నడుచుకొందురుగాక, దీవెనకరముగా నడుచుకొందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.